హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ బతుకమ్మకు సంబంధించిన విషయంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనే ఎమ్మెల్యే తెలంగాణ బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో అది అందరిది ఎస్సీ ఎస్టీ బీసీలది కాదు అంటే కామెంట్ చేసినటువంటి పరిస్థితుల్లో మరి బతుకమ్మ ఎవరిది, ఈ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగి తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు గారు ఉన్నారు. అన్నను అడిగి తెలుసుకుందాం. అసలు నిజంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నట్టు ఇది కేవలం అగ్రకులాల బతుకమ్మనైనా లేదంటే పేదల బతుకమ్మనా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఇదే బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో జరిగినటువంటి పరిణామాలన్నీ ఎందుకు జరిగాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కామెంట్ చేశారు, తెలంగాణ బతుకమ్మ అనేది తెలంగాణ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఆడుకునేది కాదు, కేవలం రెడ్లు వెలమలు మాత్రమే ఆడుకున్నట్టుగా ఆయన కామెంట్ చేశారు. దీన్ని మీరేమంటారు? ప్రజా జీవనంలో ఆనాదిగా సంస్కృతి సాంప్రదాయాలు ప్రజా జీవనంలో భాగంగా ఉండటం ప్రపంచంలో జరుగుతున్న అంశం. తెలంగాణ సంస్కృతికి సంబంధించినంత వరకు బతుకమ్మ పండగ వందల సంవత్సరాలుగా ప్రజా జీవనంలో భాగంగా ఉంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అంటే ఆనాడు స్త్రీ బాలిక పుట్టినప్పుడు బతకటం అనేటువంటి కష్టంగా ఉన్న రోజుల నుంచి బతుకు అమ్మ బతకటం, లెట్ us వెల్కమ్ ది గర్ల్, బతకటం అనే నేపథ్యంలో సాగినటువంటి ఒక వరవడి నుంచి బాలికను స్త్రీని రక్షిస్తూ శ్రమ సంస్కృతిలో భాగంగా తెలంగాణ స్త్రీలు జరుపుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. ఇట్లాంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రజా సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి ఈ పండుగను ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితం చేయటం అనేది సమంజసం కాదు. ప్రజలు తమ యొక్క సాంప్రదాయాల్లో భాగంగా, తమ యొక్క ఆలోచనలో విధానం భాగంగా అనేక పండుగలు చేస్తుంటారు. ఈ బతుకమ్మ కేవలం ఒక పండుగగానే కాకుండా ప్రపంచంలో పూలనే దైవంగా భావించేటువంటి సంస్కృతి ప్రజల సంస్కృతి, తెలంగాణ సంస్కృతి. కనుక తెలంగాణ సంస్కృతిలో భాగంగా బతుకమ్మ ఉన్నది. బతుకమ్మలో కూడా కొన్ని వర్గాలకు లేదా ఆధిపత్య వర్గాలకు మాత్రమే బతుకమ్మ పరిమితమైపోతుందనేటువంటి ఉద్దేశంతోనే విమలక్క సారథ్యంలో బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక నూతన అంశాన్ని ముందు తీసుకొచ్చారు. గత 15 ఏళ్ళుగా వాళ్ళు బహుజన బతుకమ్మ అనే స్ఫూర్తితోని ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది ఒక వితివృత్తంగా బహుజన బతుకమ్మని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు, అంటరానితనం, స్త్రీలపై జరుగుతున్నటువంటి హింస లేదా పరువు హత్యలు, సమాజంలో ముఖ్యంగా ఉత్పత్తి కులాలపై జరుగుతున్నటువంటి ఈ దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎత్తిపడుతూ సమాజంలో ఒక స్త్రీని ఒక ముఖ్యమైనటువంటి ఒక ఉత్పత్తి శక్తులలో ఒక ముఖ్యమైనటువంటి ఉత్పత్తి శక్తిగా మలిచే క్రమంలో బహుజన బతుకమ్మ స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, త్యాగాన్ని, ఈ సృష్టిలో స్త్రీకి ఉన్నటువంటి ఒక మహోన్నతమైన విలువను ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఒక విశిష్టమైన, ఉన్నతమైన, మహోజ్వలమైన పండుగగా గుర్తించడం జరిగింది. ప్రజలు ఓన్ చేసుకున్నారు. కేవలం బతుకమ్మని ఉన్నత వర్గాలు మాత్రమే ఆడటం లేదు. ఇవాళ బతుకమ్మ పండుగను అనేక రకాల వర్గాల ప్రజలు, అన్ని రకాల వర్గాలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత 15 ఏళ్ళుగా ఈ బహుజన బతుకమ్మ అనేది వచ్చిన తర్వాత తమ యొక్క పండుగలో తమ యొక్క భావజాలాన్ని, తమ యొక్క ప్రతిరూపాన్ని శ్రామిక వర్గాల, కులాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రధానంగా ఈ బతుకమ్మ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. ఆ 12 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ప్రతిరోజు ఒక అంశంపై చైతన్యం చేస్తూ కేవలం పండుగ అంటే తాగటం, తినటం, ఒక రకమైనటువంటి ఆనందం అనుభవించడమే కాదు, ఆనందంలో కూడా మన జీవితాలను మనం వెతుక్కోవటం, మన జీవితంలో ఉన్న సత్యాలను వెతుక్కోవటం, వర్గ పోరాట సంస్కృతిని ఎట్టిపట్టడం, ప్రజల సంస్కృతి యొక్క ఔన్నత్వాన్ని, స్త్రీ యొక్క ఔన్నత్వాన్ని, స్త్రీ జాతిని రక్షించుకోవాలి, స్త్రీలపై జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాలు, వాటన్నిటినీ మాట్లాడుకోవటానికి ఒక వేదికగా ఇవాళ బహుజన సంస్కృతి పేరు మీద విమలక్క బతుకమ్మ ఉత్సవాలను ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఎవరు ఏ కామెంటు, ఏ ఉద్దేశంతో చేసినా బతుకమ్మ పండుగ, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా జీవనంలో భాగంగా ప్రజల సంస్కృతికి దగ్గరగా ఉన్నాయనటంలో, ఆచరిస్తానటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అరుణోదయ చాలా కీలక పాత్ర పోషించింది. విమలక్క గారు ఆడి పాడినటువంటి పాటలు ఎంతోమందిని రోడ్ల మీద తీసుకొచ్చి ధర్నాలకు చేశారు.
అంటే ఆ పాటలు, ఆ ప్రజాకళలు, ప్రజా సాహిత్యం వర్ధిల్లాలనే నినాదంతో ఈరోజు అరుణోదయ 50 ఏళ్ల సభలు జరుగుతున్నాయి. ఈ 10 ఏళ్ల పాలన గానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏడాది పాలన, ఈ 11 ఏళ్ల పాలన తర్వాత మీరు చెప్పండి, ఈ అరుణోదయ కలలుగంటున్నటువంటి ప్రజా కళలు, ప్రజా సాహిత్యంకు సంబంధించిన విషయంలో ఎట్లా ఉన్నది? ఈ ప్రభుత్వాల తీరు ఎట్లా ఉన్నది వీటి మీద? అరుణోదయ అరుణోదయ సాంస్కృతిక సమైక్య యొక్క ఆవిర్భావమే వర్గ పోరాట నినాదంతో ప్రారంభమైంది. 1974 మే నెలలో జరిగినటువంటి చర్చల నుంచి ప్రజల సంస్కృతిని, ప్రజా పోరాటాలను, సమాజంలో జరుగుతున్నటువంటి వర్గ పోరాటాలను బలపరచడం కోసం వాటికి ఒక సాంస్కృతిక రూపం ఇవ్వాలని చెప్పి ఆనాడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్ విద్యార్థి నాయకుడిగా పీడిఎస్ సంస్థకు ఒక నిర్మాణ రూపాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా పీడిఎస్ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన ఆలోచనలతోని ఆనాడు ఉన్నటువంటి ప్రజా కళాకారులు, కానూరి గారు, అంతకుముందు అనేక మంది వ్యక్తులు, అనేక సాహితీవేత్తలు కలవటం, ఆ కలిసిన నేపథ్యం నుంచి అరుణోదయ రూపాన్ని తీసుకోవటం, ఈ 50 ఏళ్ల కాలంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య తనకంటూ ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి చరిత్రను 2 తెలుగు రాష్ట్రాల్లో లిఖించుకుంది. భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు విప్లవ ఆదర్శాలతోని, వర్గ పోరాట స్ఫూర్తితోని, అణగారిన ప్రజల యొక్క జీవితాల ఇతివృత్తంగా, అణగారిన ప్రజల యొక్క జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల ఇతివృత్తంగా, దోపిడీ పీడన లేనటువంటి సమాజాన్ని, అరమరికలు లేనటువంటి, మానవ విలువలు కలిగినటువంటి ఒక ఉన్నతమైన సమాజాన్ని కలలుగంటున్నటువంటి స్ఫూర్తిని అరుణోదయ తన కళల ద్వారా, సాహిత్యం ద్వారా, పాట ద్వారా, కళారూపాల ద్వారా, వీధి నాటకాల ద్వారా ప్రదర్శిస్తూ వస్తుంది. ఒక పక్క అమెరికన్ సామ్రాజ్యవాదంపై, పెట్టుబడిదారీ విధానంపై, మరో పక్క దేశీయంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులపై, మరొక ఒక్క పాలక వర్గాలపై అరుణోదయ ఎప్పుడూ సాంస్కృతికంగా తన గర్జన్ను, తన గళాన్ని, తన పదాన్ని వినిపిస్తూనే ఉంది. 10 ఏళ్ల తెలంగాణ ఉద్యమ రాష్ట్ర కాలంలోనూ, రాష్ట్ర సాధనలోనూ అరుణోదయ క్రియాశీలకమైన పాత్ర పోషించింది. పాటతో ఉద్యమానికి ప్రాణం పోశారు. రాజకీయ పోరాటం మెతకబడిన ప్రతి సందర్భంలో సాహిత్యపరమైన పోరాటం, సాంస్కృతిక పోరాటం రాజకీయ నినాదాన్ని ముందుకు తీసుకుపోయింది. మనం తెలంగాణ మలిదశ పోరాటాన్ని చూసినప్పుడు ప్రజల్లో ఒక నిర్వేదం, నిస్సత్వ, ఏమీ సాధించలేము, తెలంగాణ వస్తదా రాదా అనుకున్న ప్రతిసారి సాంస్కృతిక కళారూపాలు, ముఖ్యంగా అరుణోదయ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. ఆ రకంగా చూసినప్పుడు జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, అరసం, విరసం, ప్రజారస, అనేక రకమైనటువంటి సాహితీ సంస్థలు ప్రగతిశీల భావజాలాన్ని, విప్లవ సైద్ధాంతిక భావజాలాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం పనిచేశాయి. ఆనాడున్నటువంటి ఉద్యమకారులకు, మరీ ముఖ్యంగా మెజారిటీ ప్రజలకు దగ్గరయ్యేటటువంటి సాంస్కృతిక కళారూపాలను తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రం మారినంత మాత్రాన మీరు చెప్తున్నట్టుగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మార్పులు అంటే, రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలోకి రావటం, మరొక పార్టీ ప్రతిపక్షంలో ఉండటం సహజమైనటువంటి అంశం. అరుణోదయ రాష్ట్రంలో, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, పాలకవర్గాల పార్టీల కోసం ఏర్పడింది కాదు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఒక సైద్ధాంతిక భావజాలంతో, ఒక నూతన ప్రపంచం సాధ్యమే అంటూ సోషలిజాన్ని స్వప్నంగా, కలగా, ఒక అరమరికలు లేనటువంటి సమాజం కోసం అందరూ, ప్రజలందరూ ఏ దోపిడీ పీడన లేకుండా ప్రజలందరూ సమానంగా, ఉన్నతంగా, గౌరవంగా జీవించే సోషలిజం లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ. అందుకని రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలుగా మారినప్పటికీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రజలకు చేరువగాలేకపోయినప్పుడు, సుపరిపాలన అందించలేనప్పుడు ఖచ్చితంగా అరుణోదయ లాంటి సంస్థలు సాహిత్య రూపాలను సృష్టిస్తాయి, ప్రజల్లోకి పోతాయి. ప్రజల్లో తమ ఆలోచనల ద్వారా, పాటల ద్వారా, తమ యొక్క కళారూపాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తాయి. ప్రభుత్వ విధానాలపై తమకు తోచిన పద్ధతిలో ప్రజల్ని చైతన్యం చేయటం, అంతిమంగా తమ కలలు గంటున్నటువంటి, అరమరికలు లేనటువంటి ఒక నూతన సమాజాన్ని, మరో ప్రపంచాన్ని సాధించడం కోసం 50 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ఒక క్లిష్టంతో కూడినటువంటి ఒక ప్రయాణాన్ని అరుణోదయ కంప్లీట్ చేసింది. ఈ సంధికాలంలో కూడా వేలాది మంది కార్యకర్తలు ఇవాళ మంచి సమాజం కావాలని, మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, సర్వసబ్బండ వర్గాలు ఒక మంచి సమాజం, మెరుగైన సమాజం కావాలని కోరుకుంటున్నాయి. కాబట్టి ఈ పోరాటం రాజకీయ పార్టీల యొక్క విధానాలకు సంబంధం లేనటువంటి, అంతిమంగా ఒక నూతన సమాజాన్ని, మరో ప్రపంచం సమాజాన్ని, ఆ ప్రపంచంలో అందరూ సమానమనే సమాజాన్ని కలగనే వరకు కూడా అరుణోదయ పోరాటం కొనసాగుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అన్న.
మొత్తానికైతే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిర్మాణం నుండి ఇప్పటివరకు ప్రజా గొంతుకగా నిలబడిందని చెప్పేసి అని చెప్తున్నాడు. అలాగే బతుకమ్మకు సంబంధించిన విషయంలో రాజకీయ పార్టీలు చేస్తున్న కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అబద్ధం. నిజంగా ఇది ప్రజల పండుగ అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ అని చెప్తున్నాడు. ఇది ఈరోజు అరుణోదయ 50 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన విషయంలో వేలాది మందితో జరుగుతున్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొండ నాగేశ్వరన్న ప్రసంగించడమే కాకుండా ఈ పూర్తి వివరాలను మనకు తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి నేను మీడియా. థ్యాంక్ యూ.